హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఆంజనేయులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ www.youtube.com/angm వీడియోస్ అని ఇక్కడ మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మా ఛానల్ నేరుగా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇందులో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మేము ఆల్ కాన్సెప్ట్స్ మీద తెలుగులో వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నామండి. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న వీడియోసే కాకుండా ఇంకా ముందు మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా కూడా మీ మెయిల్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా కూడా మీరు మెయిల్ ద్వారా పొందొచ్చండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీడియోస్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మొత్తం వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీరు 1 by 1 ఆల్టర్నేటివ్గా చదువుకోవచ్చు. అట్లాగనే ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్తున్నట్లయితే ఇందులో ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి విండోస్ 7, తర్వాత వచ్చేసి చూడండి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్, పేజ్ మేకర్, ఇలా ఆల్ కాన్సెప్ట్ మీద తెలుగులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా చదువుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఏంటంటే చాలా వరకు నన్ను అడుగుతుంటారు సాఫ్ట్వేర్ ఏమైనా, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని. అప్పుడు మీరు www.technicaludu.blogspot.com అనేది ఎంటర్ చేసినట్టయితే నేను ఒక చిన్న బ్లాగర్ తయారు చేస్తున్నాం. ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్లో ఇక్కడ రీడ్ మోర్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు అడోబ్ ఫోటోషాప్ 7.0 మీద, తర్వాత CS5 ఉంది, VLC మీడియా ప్లేయర్, MS ఆఫీస్ 2007, అనుస్క్రిప్ట్ మేనేజర్, పేజ్ మేకర్, కోరల్ రా, ఇలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వీటిని మీరు నేరుగా ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, సపరేట్ ట్యాబ్ మీద నొక్కినట్టయితే ఇక్కడ మీడియా ఫైర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరు వితౌట్ ఎనీ టోరెంట్ సాఫ్ట్వేర్ ఏమీ లేకుండా కూడా మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా ముందు ఇంకా సాఫ్ట్వేర్స్ని అప్లోడ్ చేస్తాము. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా మా బ్లాగర్ని తర్వాత ఛానల్ కూడా అప్లోడ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇప్పుడు MS వర్డ్లో ఇంతకుముందు లెటర్ టైప్ చేయడం అనేది నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదే లెటర్ ఫార్మాట్ ఇంకొకలాగా ఎలా తయారు చేయాలా అంటే, సాధారణంగా ఇప్పుడు ఇక్కడ టు అడ్రస్ ఉంది, ఈ రైట్ సైడ్లో ఫ్రమ్ అడ్రస్ రావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఈ టు అడ్రస్ చివర్లో ట్యాబ్ ప్రెస్ చేస్తే, కర్సర్ ఉంచి ట్యాబ్ ప్రెస్ చేస్తారనుకోండి, ఇక్కడ మీరు ఫ్రమ్ అడ్రస్ అనేది టైప్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలా, ఫ్రమ్ అయిపోయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తారు కొంతమంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లైన్ అనేది, అంటే కర్సర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయిపోతే నెక్స్ట్ లైన్కి రావాలా. అప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ లైన్ గ్యాప్ వస్తుంది. మరి అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ చివర్లో ఉన్న తర్వాత ఎంటర్ వాడకూడదు, డౌన్ యారో వాడండి. డౌన్ యారో వాడితే ఈ లైన్ చివరికి వచ్చేస్తుంది కర్సరు. ఇప్పుడు చూడండి, ట్యాబ్ ప్రెస్ చేసి మీరు అన్నట్టుగా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. మరీ డౌన్ యారో ఇచ్చేస్తాము, అదిగో చూడండి ఇక్కడ ఇలాగా మనము మ్యాటర్ని టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. మరి డౌన్ యారో ఇచ్చేస్తున్నాం, చూడండి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాము, ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక పైన డేట్, ప్లేస్ టైప్ చేయాలనుకుంటే ఈ 2 దగ్గర కర్సర్ నుంచి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ చివర్లో ట్యాబ్ ఉంచేసి మీరు ఇక్కడ డేట్ అనేది టైప్ చేయొచ్చు, మీ ఇష్టం, ఏదో సమ్ డేట్ అన్నట్టు టైప్ చేసుకోవచ్చు ఇలాగా. అయితే కొంచెం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, రైట్ మార్జిన్ ఎండ్ అయిపోతేనే నెక్స్ట్ లైన్కి వచ్చింది కదా. ఈ వర్డ్ ముందర కొంచెం కర్సర్ నుంచి బ్యాక్ స్పేస్ వాడితే ఆ ట్యాబ్ ఇచ్చిన గ్యాప్ ఎరేజ్ అయిపోయి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వస్తుంది అన్నట్టు. కావాల్సింటే కొంచెం స్పేస్ బార్ వాడుకోవచ్చు, చూడండి ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు ఇలాగా. ఓకే, ఇక కింద కావాల్సి వస్తే ప్లేస్ ఇవన్నీ టైప్ చేసుకోవచ్చు. కొంతమంది ఫ్రమ్ అడ్రస్ కిందనే ఇస్తారు, కొంతమంది ఇట్లా రైట్ సైడ్ కూడా టైప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఏదో ఒక లెటర్ టైప్ చేసాం, బాగానే ఉంది. ఇక ఈ చివరికి అయిన తర్వాత ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తూ ఉన్నామో చూడండి, బాటమ్ మార్జిన్ ఎండ్ అయిపోగానే నెక్స్ట్ పేజ్కి వచ్చిందా. అలా ఎన్ని పేజెస్ అయినా చేయొచ్చు అన్నట్టు మీరు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్లో టైప్ చేసిన తర్వాత మీరు టైప్ చేసిన ఎనీ టెక్స్ట్కి, సెలెక్టెడ్ టెక్స్ట్కి కొన్ని ఫార్మాట్స్ అప్లై చేయాలంటే, ఫార్మాట్స్ నథింగ్ బట్ ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ టైప్, ఫాంట్ సైజెస్, ఇవన్నీ అన్నట్టు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ హోమ్ ట్యాబ్ని సెలెక్ట్ చేయండి. ఇందులో క్లిప్ బోర్డ్ గ్రూప్ ఉంది. ఫస్ట్ ఈ ఫాంట్ గ్రూప్ తెలుసుకోండి.
ఈ ఫాంట్ గ్రూప్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఏ ఒక్క ఆప్షన్ వాడాలన్నా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, అతి ఫాస్ట్గా మీరు ఇక్కడే అప్లై చేసుకోవడానికి ఇలాంటి ఆప్షన్స్ ఇక్కడ వచ్చాయి ఎప్పుడైతే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తారో ఇలాగా. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫాంట్ ఫేసెస్. మీకు నచ్చిన ఫాంట్ ఫేసెస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక లిస్ట్ ఉంటుంది చూడండి. మీకు ఏ ఫాంట్ కావాల్సి వస్తే ఆ ఫాంట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఓకే అవుతుంది చూడండి. సో ఇట్లాగా మీకు నచ్చినటువంటి ఫాంట్స్ ఏవైనా ఉపయోగించుకోవచ్చు. కానీ అఫీషియల్ వేలో మాత్రం కిందికి వస్తే ఇక్కడ ఈ వర్టికల్ స్క్రాల్ బార్ ప్రెస్ చేస్తే టైమ్స్ న్యూ రోమన్ అని, ఏరియల్, బుక్మ్యాన్ ఓల్డ్ స్టైల్ ఇట్లాంటి ఫాంట్స్ ఎక్కువగా వాడతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇది ఫాంట్ సైజ్ అంటారు చూడండి. షార్ట్కట్కి కూడా ఇక్కడ చూపిస్తుంది కింద. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఈ లిస్ట్ బాక్స్లో ఫాంట్ సైజ్ ఎంత ఉంది? మినిమం 8 ఉంది. మ్యాక్సిమం ఎంత ఉంది? ఇక్కడ 72 చూడండి. ప్రివ్యూ కూడా చూపిస్తూ ఉంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లిస్ట్ బాక్స్లోనేమో మినిమం 8 ఉంది, మ్యాక్సిమం 72. అంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ గ్రో ఫాంట్ చూడండి ఇక్కడ. ఓకే, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్కొక్క బిట్ పెంచుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇలా పెంచుతారో ఆటోమేటిక్గా చూడండి పెరుగుతూ వస్తుంది. ఇలా తగ్గించాలంటే ఈ డిక్రీజ్ సింక్ ఫాంట్ అని ఉంటుంది, దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే ఇక్కడ షార్ట్కట్కి చూపించింది కదా కంట్రోల్ గ్రేటర్ దాన్, కానీ అది రాంగ్. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ వాడాలి. చూడండి నేను ఇక్కడ కీబోర్డ్లో వాడుతున్నాను కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అండి. ఇక్కడ మీరు మౌస్ ప్లేస్ చేస్తున్నాను, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ వాడుతున్నాను. మ్యాక్సిమం ఫాంట్ సైజ్ అక్కడ ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది మీకు అక్కడ చూస్తుంది. చూడండి ఎంతవరకు ఇక్కడ ఇంక్రీజ్ చేయొచ్చు, 1638. మినిమం 1 పాయింట్ అన్నట్టు. ఎవరైనా ఎక్కడైనా అడిగినప్పుడు సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫాంట్ సైజ్ ఈజ్ అన్నారు అనుకోండి, మీరు 72 పెట్టినారు, అక్కడ మాత్రం 1638 ఉంటుంది ఆప్షన్. ఆ 72 రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది అన్నట్టు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ లిస్ట్ బాక్స్లో మాత్రమే 72 వరకు ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం అప్ టు 1638 వరకు పెంచుకోవచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, ఇంకా ప్రజెంట్ అయితే 12 పెట్టాం. ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం బ్యాక్ స్పేస్ వాడి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తంగా ఇందులో ఈ పర్టికులర్ టెక్స్ట్కి మాత్రమే థిక్గా రావాలి. బోల్డ్ కావాలంటే ఇక్కడ బోల్డ్, బి స్టాండ్స్ ఫర్ బోల్డ్ చూడండి, థిక్గా వచ్చిందా. మరి స్లాంట్ టెక్స్ట్ టైప్ రావాలంటే ఇటాలిక్, ఇలా బెండ్ అవుతుంది చూడండి. మరి యూ అంటే అండర్లైన్, కింద అండర్లైన్ వచ్చేస్తుంది. అలా పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి ఒకేసారి 3 ఫార్మాట్స్ అప్లై చేసుకోవచ్చు. వద్దనుకుంటే వాటి మీదే క్లిక్ చేయండి. అదిగా మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే వాటి యొక్క షార్ట్కట్కి కూడా చూపించింది చూడండి. ఇక్కడ చూపించిందా? ఓకే, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీకు కావాల్సింది మాత్రమే తీసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే అండర్లైన్ స్టైల్స్ ఉన్నాయి, తర్వాత అండర్లైన్ కలర్స్ ఉన్నాయి. ఓకే, వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేయడం అంతే, ఆలస్యం. అది గుర్తుపెట్టుకోండి. మీరు టైప్ చేసిన టెక్స్ట్కి మీరు ఇక్కడ నేరుగా ఫాంట్ కలర్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఏ అని చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఫాంట్ కలర్ రెడ్ వచ్చిందా. మరి ఇక్కడున్న సెలెక్టెడ్ టెక్స్ట్కి ఈ రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్డే వస్తుంది. వేరే కలర్ కావాలంటే ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయండి, మీకు నచ్చిన కలర్ అదిగో యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఏ కలర్ కావాలనో ఆ కలర్. కానీ ఇందులో ఏ ఒక్క ఆప్షన్ ఉపయోగించాలన్నా సెలెక్ట్ చేయాల్సిందే మీరు. నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్గా ఇది ఏదైనా ఇంపార్టెంట్ ఉందనుకోండి, సెలెక్ట్ చేయండి. ఆ హైలైట్ కలర్ చూడండి, ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఈ హైలైట్ కలర్ వస్తుంది. ఓకే, అలా హైలైట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ కలర్ రిమూవ్ చేయాలంటే మరి ఏం చేయాలా? సెలెక్ట్ చేయండి ఈ ఫాంట్ కలర్, ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అని ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాలి, ఇందులో
ఈ పర్టికులర్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసాం కదా, దీనికి హైలైట్ కలర్ ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే నో కలర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సరే. తర్వాత ఏంటంటే మనము ఇక్కడ ఏదైనా కొంచెం టెక్స్ట్ స్మాల్ లెటర్స్లో టైప్ చేసాం, లేదంటే క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసాం. అప్పుడు ఇది స్మాల్లో ఉన్న టెక్స్ట్ని క్యాపిటల్లో ఉన్న టెక్స్ట్ని స్మాల్కి రావాలనుకుంటే ఇక్కడ స్మాల్ క్యాపిటల్ ఉంది కదా, దాన్ని చేంజ్ కేస్ అంటాం. ఇక్కడ క్లిక్ చేస్తే టోటల్ 5 కేసెస్ ఉన్నాయి. సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగుల్ కేస్ అని టోటల్ ఇన్ని ఉన్నాయి కదండి. ఇందులో మీరు సెంటెన్స్ కేస్ అని క్లిక్ చేశారనుకోండి, మామూలుగా ఇప్పుడు వాడుతుంది సెంటెన్సే. లోయర్ అంటే చూడండి ఇక్కడ మొత్తం అంతా టెక్స్ట్ అంతా లోయర్లో వచ్చింది. అప్పర్ అంటే మొత్తం టెక్స్ట్ అంతా క్యాపిటల్లో వచ్చింది. ఇప్పుడు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్డ్కి ఫస్ట్ అక్షరం క్యాపిటల్లో వస్తూ రిమైనింగ్ స్మాల్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ ఈ టాగుల్ కేసు చూడండి. ఇక్కడ ఫస్ట్ అక్షరం స్మాల్ వచ్చింది, రిమైనింగ్ క్యాపిటల్ వచ్చింది ఈచ్ వర్డ్కి. కానీ ఇక్కడ దీనికి షార్ట్కట్కి ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, షిఫ్ట్కి పట్టుకోండి మీ కీబోర్డ్లో, F3 నొక్కాల. ఫంక్షన్ కీస్లో షిఫ్ట్ F3 ఒకేసారి. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి షిఫ్ట్ F3 యూజ్ చేస్తున్నాను చూడండి, చేంజ్ అవుతా ఉందా? ఓకే, ఓన్లీ 3 షార్ట్ అంటే లోయర్ అప్పర్ సెంటెన్స్ ఇవి మాత్రం ఉపయోగపడతాయి అన్నట్టు. షిఫ్ట్కి పట్టుకొని F3 నొక్కాల. ఇక వీటికి కూడా షార్ట్కట్స్ ఉన్నాయి, మీరు కంట్రోల్ B, బోల్డ్, కంట్రోల్ I, ఇటాలిక్ ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ కొంచెం ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ఫార్ములా రాస్తున్నాను. a+b² = a² + b² + 2ab అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ అనేది మామూలుగానే ఉంది, రైజ్ అయినట్టు కనపడడం లేదు కదా మనకు. సో ఆ పర్టికులర్ వాల్యూని సెలెక్ట్ చేసి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, షార్ట్కట్కి కూడా ఇక్కడ చూపిస్తుంది, మీరు గమనించగలరు. అక్కడ సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేస్తే చూడండి పర్టికులర్ వాల్యూ రైజ్ అయిపోయింది పైకి స్క్వేర్ టైప్లో. తర్వాత సూపర్ స్క్రిప్ట్, తర్వాత సూపర్ స్క్రిప్ట్. నెక్స్ట్ ఏదైనా కెమికల్ ఫార్ములాస్ రాసామనుకోండి, H2O3 అని ఇలా టైప్ చేసాం. ఈ పర్టికులర్ వాల్యూని సెలెక్ట్ చేసి సబ్స్క్రిప్ట్ అంటే బేస్ వాల్యూ చూడండి కిందికి వచ్చేస్తుంది ఇలాగా. మరి నార్మల్గా రావాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇలా సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ వాడచ్చు. అలాంటి ఫార్ములాస్కే కాదు, ఏదైనా టెక్స్ట్ అయినా సూపర్ స్క్రిప్ట్ వాడినారనుకోండి పైకి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ వాడితే కిందికి వచ్చేస్తుంది ఇలాగా. వద్దనుకుంటే మరి సేమ్ ఏరియాని సెలెక్ట్ చేయండి, వాటి మీద క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇందులో ఏదైనా పొరపాటున టైప్ చేసి ఉంటాం, ఇది అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రైక్ త్రూ ఈ ఆప్షన్ మీద యూజ్ చేస్తే డబుల్స్ ఇక్కడ చిన్నగా స్ట్రైక్ త్రూ వచ్చిందా మనకు. ఈ రకంగా స్ట్రైక్ త్రూ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో వద్దనుకుంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో ఏ ఒక్కటి యూజ్ చేయాలన్నా మీరు సెలెక్ట్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ మొత్తంగా టెక్స్ట్కి అదిగో ఫాంట్ కలర్ పెట్టాం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అదిగో ఫాంట్ టైప్ పెట్టున్నాము, ఫాంట్ సైజ్ సెట్ చేస్తున్నాను, ఇవన్నీ ఫార్మాట్స్ అన్నట్టు. ఓకే, సో ఈ ఇంతకుముందు ఎలాగైతే ఉందో టెక్స్ట్ అలాగే రావాలనుకుంటే అదిగో ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ అని చూడండి, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. ఇక్కడేమో రిమూవ్ ఆల్ ఫార్మాటింగ్ ఫ్రమ్ ది సెలెక్షన్ లీవింగ్ ఓన్లీ ద నార్మల్ అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ అని ఉంది. అంటే ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలాగ వచ్చేస్తుంది చూడండి, క్లిక్ చేస్తే వచ్చిందా, ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలా వచ్చింది. దీనికి షార్ట్కట్కి ఏందయ్యా అంటే కంట్రోల్ పట్టుకోవాలా, CTRL అంటే కంట్రోలు, స్పేస్ బార్ నొక్కాలండి. అదిగో ఇది నేను టైప్ చేస్తున్నాను కదా ఇది. ఓకేనా, ఇప్పుడు చూడండి టెక్స్ట్ని సెలెక్ట్ చేసాం, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సైజ్ పెంచాం. సో ఈ సెలెక్టెడ్ ఏరియాకంతటికి ఆ ఫార్మాట్స్ అన్నీ వెళ్ళిపోవాలంటే ఈ షార్ట్కట్కి వాడండి. కంట్రోల్ పట్టుకోండి, ఇదిగో స్పేస్ బార్ నొక్కుతున్నా, వెళ్ళిపోయినాయా, అదిగో మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి ఇట్లాగా. సో ఈ ఫాంట్ గ్రూప్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించవచ్చు. తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్కి ఇక్కడ మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి,
ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్లో ఏ ఎఫెక్ట్ కావాలో చూడండి, ఆ ఎఫెక్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఇందులో మామూలుగా అయితే మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూడండి, గ్రేడియంట్ ఫిల్ అని ఉంది. ఇందులో ఏమో ఫిల్ టైప్ వైట్ అవుట్లైన్ ఉంది. ఇదేమో గ్రే 50% అసెంట్ 3 అని ఉంది. అది చూడండి, ఇలా అవుట్లైన్ కలర్ ఏది ఉండాలా. తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే షాడో ఏది ఉండాలా పెట్టుకోవచ్చు. తర్వాత క్లిక్ చేస్తే రిఫ్లెక్షన్ ఏది ఉండాలా యూజ్ చేసుకోవచ్చు. ఇక గ్లో మీకు నచ్చిన స్టైల్, నంబర్ స్టైల్స్ ఏవి పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, లిగాచర్స్ చూడండి, ఇంక మీకు నచ్చిన ఇండివిజువల్గా కావాలనుకుంటే ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు. ఇందులో చూడండి, ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇందులో ఇక్కడ మీకు స్టాండర్డ్గా ఉండాలన్నా ఈ లిగాచర్స్, తర్వాత కాంటెక్చువల్ టైప్లో ఉండాలన్నా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ వాడితే ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలాగా వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ ఫాంట్ గ్రూప్లో ఈ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఈ ఫాంట్ గ్రూప్కి రైట్ సైడ్లో చూడండి, ఒక చిన్న యారో, దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటాం. డైలాగ్ బాక్స్ లాంచర్ ఈ క్లిక్ చేస్తే దీనికి రిలేటెడ్ ఫాంట్ గ్రూప్ ఒకటి వచ్చింది. మరి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే Ctrl+D అని చూపించిందా షార్ట్కట్, అదైనా వాడినా ఈ డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది. సో దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే నేరుగా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా లెటర్ టైప్ చేయాలా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా. ఇంక ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైతే దీని మీద కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నారో ఊరిని ఉత్తినే ఆప్షన్స్ అన్నీ చూసుకుంటానులే నేర్చుకుంటానంటే కుదరదండోయ్. మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న పాత లెటర్స్ కానీ న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ని కానీ టైప్ చేయాలా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా ఉంటే అట్లా మీరు అక్కడ దింపాలా. ఓకేనా? సో అప్పుడే మీరు దీన్ని బాగా నేర్చుకోగలుగుతారు. ఆప్షన్స్ కూడా మీ చేతిలో బాగా గుర్తుకుంటాయి. కాబట్టి మీరు అది బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇక తర్వాత నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి కాకుండా మీరు టెక్స్ట్ని ఎలా సెలెక్ట్ చేయాలి మౌస్ లేకుండా, ఓకే, ఎలా రిమూవ్ చేయాలా, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఏది రాదు. ఓకే ఫ్రెండ్స్? సో ఓకే, సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, కొంచెం మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.